మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు అధికార పార్టీ భారీ వ్యూహాలతో ముందుకెళ్తోందట. ఎలాగైనా జెండా పాతాలని ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందట. అందుకోసం నెలల తరబడి గ్రౌండ్ వర్క్ కూడా చేసిందట. అంతా బాగానే ఉన్నా అసలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే ముందుకు రాకపోతే పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్లోనే వినిపిస్తోందట. ఇంతలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ మున్సిపాలిటీ ఏది? అక్కడ బరిలో దిగడానికి సొంత పార్టీ నేతలే ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నేల సిద్దిపేట. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన ఈ గడ్డ నుంచే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రస్థానానికి బలమైన పునాది పడింది కూడా ఇక్కడే. ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. మే 12తో మున్సిపల్ పాలకవర్గం గడువు ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో సిద్దిపేట మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ గత 6 నెలలుగా తీవ్రంగా కసరత్తు చేస్తోందట. ముందుగా తమకు అనుకూలంగా ఉండే అధికారులను నియమించిందని, తర్వాత పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు 3 మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్లు సిద్దిపేటపై ప్రత్యేక దృష్టి సారించారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ ఒకవైపు సాగుతుండగా కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలు మాత్రం మరోవైపు తలనొప్పిగా మారాయి. సిద్దిపేట కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు తీవ్రంగా ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చే అభ్యర్థులే కనిపించడం లేదని పార్టీ అధిష్టానానికి ఇంటెలిజెన్స్ నివేదికలు చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి వార్డులోనూ హరీష్ రావుకు బలమైన బీఆర్ఎస్ క్యాడర్ ఉందని, వారిని ఎదుర్కొనే స్థాయి అభ్యర్థులు కాంగ్రెస్లో లేరని స్థానిక నేతలే మంత్రులకు వివరించినట్లు సమాచారం. ముందుగా పార్టీ నేతలందర్నీ ఒకే వేదికపైకి తీసుకురాకపోతే ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులను వెతకడం కూడా కష్టమేనని స్పష్టం చేయడంతో అధిష్టానం అప్రమత్తమైంది. వెంటనే గాంధీ భవన్లో సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఐక్యత కోసం నిర్వహించిన ఆ సమావేశానికే డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా పార్టీ అధ్యక్షురాలే సమావేశానికి రాకపోతే కింది స్థాయి క్యాడర్కు ఎలాంటి సందేశం వెళుతుందంటూ పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మరికొందరు నేతలు కూడా మధ్యలోనే సమావేశాన్ని వీడి వెళ్లిపోయినట్లు సమాచారం. అందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో నిర్వహించిన సమావేశం కూడా గ్రూప్ రాజకీయాలకే వేదికగా మారిందని కాంగ్రెస్ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పైగా ఈ సమావేశానికి మైనంపల్లి హనుమంతరావును ఆహ్వానించడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి వర్గం బహిష్కరించినట్లు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ 3 వర్గాలుగా చీలిపోయిందని, బాధ్యతలు చూసే ప్రతి మంత్రి ఒక్కో వర్గానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని కొందరు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీపై జెండా ఎగరవేయటం మాట అటుంచితే 43 వార్డులకు పోటీ చేసే అభ్యర్థులను గుర్తించడమే పెద్ద సవాల్గా మారిందని గాంధీ భవన్ సమావేశంలో పలువురు నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. సిద్దిపేటలో విజయం సాధించాలంటే నిధుల విడుదల, అధికారుల బదిలీలు మాత్రమే సరిపోవని, ముందుగా పార్టీ నాయకత్వాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలని మంత్రుల ముందు స్థానిక నేతలు గట్టిగా వాదించినట్లు తెలుస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 43 వార్డుల్లో ఒక్క వార్డును కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయిందని, ఇప్పుడు గెలుపు వ్యూహాలు రచించే ముందు క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపాలని జిల్లా ఇన్ఛార్జికు పార్టీ శ్రేణులు సూచిస్తున్నాయట. సిద్దిపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టినా అంతర్గత విభేదాలు మాత్రం పార్టీకి పెద్ద అడ్డంకిగా మారుతున్నాయనే చర్చ సాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టగలిగితేనే హరీష్ రావు కోటలో కాంగ్రెస్ కు పోటీ చేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.